హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, నేను మా హస్బెండ్ కోసం అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ లాగా ఊహించుకోవద్దు. ప్రజెంట్ అయితే నేను నాకు వచ్చిన కోడింగ్తో అండ్ ChatGPT హెల్ప్తో ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేశాను విజువల్ స్టూడియో కోడ్లో. అదేంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ వ్యాలంటైన్స్ డే ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. తర్వాత HTML ఫైల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫైల్లో అయితే ఇలా కోడ్ అయితే నేను రాసుకున్నాను. ఇదంతా HTML కోడ్. తర్వాత ఇలాగే ఇంకోటి CSS ఫైల్ కూడా క్రియేట్ చేసుకున్నాను, style.css అని. CSS కోడ్ అయితే ఇది. CSS కోడ్ అయితే మొత్తం దీంట్లో రాసేసుకొని తర్వాత వచ్చేసరికి ఒక బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక చిన్న మ్యూజిక్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒక 2 ఇమేజెస్ మా వెడ్డింగ్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక స్మాల్ ఇమేజ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాను, యానిమేషన్ అలాంటిది. ఒకసారి అయితే మీకు రన్ చేసి చూపిస్తాను, చూడండి. పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కోడ్ రన్ చేశాక అయితే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ మా వెడ్డింగ్ ఫోటో ఒకటైతే యాడ్ చేశాను. ఇప్పుడు మా హస్బెండ్ని లవ్ని టెస్ట్ చేసేలాగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. నో అని చెప్తే కనుక ఇలా ఒక యానిమేషన్ వచ్చేలాగా ఒక ఎమోజీ అయితే పెట్టుకున్నాను, చూడండి. తర్వాత ఇప్పుడు నో క్లిక్ చేసేటప్పుడైతే ఇలా మళ్ళీ నో అని క్లిక్ చేసే ఆప్షన్ అయితే మనం ఇవ్వం కదా గర్ల్స్ అంటే, సో అలా అదైతే వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఎస్ అని మాత్రమే వాళ్ళు ప్రెస్ చేయగలరు. నీతో ఉంటే హాయికైనా నాకేం లోటే లేదే. ఫైనల్గా ఎస్ అయితే ప్రెస్ చేస్తే ఇలా సాంగ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. తర్వాత ఇంక ఇలా మ్యాటర్ అయితే వచ్చేలాగా నేను క్రియేట్ చేశాను. చాలా బాగుంది కదా. మీకు కూడా ఈ ప్రాజెక్ట్ కావాలి అంటే కామెంట్ చేయండి, GitHub లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.